వెల్కమ్ టు శరశ్చంద్ర ఐఏఎస్ అకాడమీ. మైసెల్ఫ్ మణికంఠ. యూపీఎస్సీ పీవైక్యూస్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ గురించి మనం డిస్కస్ చేసుకుంటున్నాం. ఈరోజు ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక 10 MCQs గురించి డిస్కస్ చేసుకుందాం. సో ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ లైక్లీ టు బి ద మోస్ట్ ఇన్ఫ్లేషనరీ ఇన్ ఇట్స్ ఎఫెక్ట్? సో 4 ఆప్షన్స్ ఇచ్చారు. వన్ ఈజ్ రీపేమెంట్ ఆఫ్ పబ్లిక్ డెట్, బారోయింగ్ ఫ్రమ్ ద పబ్లిక్ టు ఫినాన్స్ ఏ బడ్జెట్ డెఫిసిట్, బారోయింగ్ ఫ్రమ్ ద బ్యాంక్స్ to finance a budget deficit, creation of new money to finance a budget deficit. సో మెయిన్గా ఇన్ఫ్లేషన్ అనేది ఏ టైంలో ఏర్పడుతుంది? నార్మల్గా మనీ సప్లై అనేది ఎక్కువగా అయినప్పుడు అప్పుడు ప్రైస్ లెవెల్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి. సో ప్రైస్ లెవెల్స్ అనేవి ఇంక్రీజ్ అయినప్పుడే కదా ఇన్ఫ్లేషన్ అనేది ఎక్కువగా ఏర్పడుతుంది. సో ఇక్కడ మనీ సప్లై అనేది ఏ చర్య వల్ల ఎక్కువగా ఏర్పడుతుంది? నార్మల్గా పబ్లిక్ డెట్ అనేది రీపేమెంట్ చేసినప్పుడు మనీ సప్లై మీద అంత ఎఫెక్ట్ చూపించదు, రైట్? అలానే పబ్లిక్ నుంచి మనం బారో చేసుకోవడం వల్ల, మేజర్గా బడ్జెట్ డెఫిసిట్ని ఫైనాన్స్ చేయడానికి పబ్లిక్ నుంచి బారోయింగ్స్ తీసుకోవడం వల్ల మనీ సప్లైని మనం కంట్రోల్ చేయొచ్చు, రైట్? అలానే బ్యాంక్స్ దగ్గర నుంచి బారోయింగ్ చేసుకోవడం, బడ్జెట్ డెఫిసిట్ని ఫైనాన్స్ చేయడం వల్ల కూడా మనీ సప్లైని కంట్రోల్ చేయొచ్చు. బట్ ఈ బడ్జెట్ డెఫిసిట్ని ఫైనాన్స్ చేయడానికి కొత్తగా న్యూ కరెన్సీని ప్రింట్ చేయడం వల్ల ఖచ్చితంగా మనీ సప్లై అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో నార్మల్గా ఉన్నటువంటి మనీనే కాకుండా ఈవెన్ కొత్తగా ప్రింట్ చేసినటువంటి కరెన్సీ వల్ల ఏమవుతుంది? మనీ సప్లై పెరుగుతుంది. సో ఎప్పుడైతే మనీ సప్లై పెరుగుతుందో అప్పుడు ప్రైస్ లెవెల్స్ కూడా పెరుగుతాయి. సో ఈ ప్రైస్ లెవెల్స్ పెరగడం వల్ల ఖచ్చితంగా ఇన్ఫ్లేషన్ మీద ఖచ్చితంగా ఎఫెక్ట్ చూపిస్తుంది. సో ఈ విధమైనటువంటి ఎఫెక్టే మనకి జింబాబ్వేలో కూడా కనిపించింది 2000స్లో, రైట్? సో సరైనటువంటి సమాధానం ఏమవుతుంది? ఆప్షన్ డి. సో సెకండ్ క్వశ్చన్ చూసుకుంటే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టెప్స్ ఈజ్ మోస్ట్ లైక్లీ టు బి టేకెన్ ఎట్ ద టైమ్ ఆఫ్ ఎకనామిక్ రెసెషన్? సో ఎకనామిక్ రెసెషన్ టైంలో ఈ క్రింది వాటిలో ఏ స్టెప్ని తీసుకోవడం వల్ల ఈ రెసెషన్ నుంచి మనం పైకి రావచ్చు? సో కటింగ్ ట్యాక్స్ రేట్స్ అకంపైన్డ్ బై అన్ ఇంక్రీజ్ ఇన్ ఇంట్రెస్ట్ రేట్. సో ఇక్కడ ట్యాక్స్ రేట్స్ అనేవి కట్ చేయడం, ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి పెంచడం జరుగుతుంది. అట్ ది సేమ్ టైం ఎక్స్పెండిచర్ అనేది ఇంక్రీజ్ చేయడం జరుగుతుంది పబ్లిక్ ప్రాజెక్ట్స్ మీద. అలానే ట్యాక్స్ రేట్స్ అనేవి ఇంక్రీజ్ చేస్తారు. అండ్ ఆల్సో రిడక్షన్ ఆఫ్ ఎక్స్పెండిచర్ ఆన్ పబ్లిక్ ప్రాజెక్ట్స్. సో పబ్లిక్ ప్రాజెక్ట్స్ మీద ఎక్స్పెండిచర్ని తగ్గించడం జరుగుతుంది. అయితే రెసిషన్ టైంలో అసలు ఏం జరుగుతుంది అనే అంశం గురించి తెలిసినప్పుడు ఈ ఆన్సర్ని మనం ఈజీగా చేయొచ్చు. సో నార్మల్గా రెసిషన్ టైంలో ఏమవుతుంది? ఎకనామిక్ గ్రోత్ అనేది పూర్తిగా తగ్గిపోవడం జరుగుతుంది. ఇటువంటి టైంలో ప్రజల దగ్గర మనీ కూడా ఉండదు. ఈవెన్ కన్జంప్షన్ చేసుకోవడానికి అవ్వచ్చు, ఇన్వెస్ట్మెంట్ పరంగా కావచ్చు, లేదంటే సేవింగ్స్ పరంగా చాలా వరకు తక్కువగా ఉంటుంది. సో ఎప్పుడైతే కన్జంప్షన్ తక్కువ ఉండి ఇన్వెస్ట్మెంట్ సేవింగ్స్ తక్కువ ఉంటుందో అక్కడ ఖచ్చితంగా ప్రొడక్షన్ అనేది కూడా తక్కువ ఉంటుంది. సో దట్ గ్రోత్ అనేది ఖచ్చితంగా తగ్గిపోతూ ఉంటుంది. సో ఈ గ్రోత్ని మళ్ళీ పెంచాలి అంటే ఏం చేయాలి? నార్మల్గా ట్యాక్స్ రేట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తగ్గించడం జరుగుతుంది. సో దట్ ట్యాక్స్ రేట్స్ని ఎప్పుడైనా తగ్గించామంటే ఏమవుతుంది? వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డిస్పోజబుల్ ఇన్కమ్ ఏదైతే ఉందో అది ఇంక్రీజ్ అవుతుంది. సో డిస్పోజబుల్ ఇన్కమ్ ఇంక్రీజ్ అయిందంటే అక్కడ సేవింగ్స్ పెరుగుతాయి. అట్ ది సేమ్ టైం సేవింగ్స్ పెరిగాయంటే ఇన్వెస్ట్మెంట్స్ కూడా పెరుగుతాయి. సో సేవింగ్స్ ఇన్వెస్ట్మెంట్ పెరిగాయంటే ప్రొడక్షన్ కూడా పెరుగుతుంది. సో ఇది రెసిషన్ టైంలో మంచిదే. బట్ ఇక్కడ ఏమి ఇచ్చారు? ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి ఇంక్రీజ్ చేయడం అని చెప్పారు. సో ఇంట్రెస్ట్ రేట్స్ ఎప్పుడైనా ఇంక్రీజ్ చేశారు అంటే క్రెడిట్ ఫెసిలిటీస్ అనేవి సరిగ్గా అందవు. సో క్రెడిట్ ఫెసిలిటీస్ సరిగ్గా అందకపోతే అది ఖచ్చితంగా ఇన్వెస్ట్మెంట్స్ మీద ఇంపాక్ట్ చూపిస్తుంది. అంటే ఇన్వెస్ట్మెంట్ సరిగ్గా వెళ్ళకపోవడం జరుగుతుంది. సో దట్ ఆప్షన్ ఏ అనేది తప్పు, రైట్? ఇక్కడ పబ్లిక్ ప్రాజెక్ట్స్ మీద ఎక్స్పెండిచర్ని ఎక్కువగా స్పెండ్ చేయడం జరుగుతుంది. సో పబ్లిక్ ప్రాజెక్ట్స్ మీద ఎక్స్పెండిచర్ని ఎక్కువగా స్పెండ్ చేస్తే ఏమవుతుంది? మనీ సప్లై అనేది పెరుగుతుంది. సో ఇది మాత్రమే కాకుండా ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కూడా క్రియేట్ చేయొచ్చు కదా. ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేసాము అంటే ఖచ్చితంగా వాళ్ళ యొక్క ఇన్కమ్ లెవెల్స్ పెరుగుతాయి. ఇన్కమ్ లెవెల్స్ పెరిగాయంటే వాళ్ళ యొక్క కన్జంప్షన్ పెరుగుతుంది, రైట్? అలానే కన్జంప్షన్ పెరిగినప్పుడు డిమాండ్ ఉంటుంది, డిమాండ్ పెరిగినప్పుడు ప్రొడక్షన్ ఉంటుంది, ప్రొడక్షన్ పెరిగినప్పుడు గ్రోత్ అనేది వస్తుంది. సో ఈ విధంగా రెసిషన్ టైంలో పబ్లిక్ ప్రాజెక్ట్స్ మీద మనం ఎక్స్పెండిచర్ని ఎక్కువగా ఖర్చు పెట్టడం వల్ల మంచి ఇంపాక్ట్ అనేది ఉంటుంది. సో ఆప్షన్ బి అనేది సరైనటువంటి స్టేట్మెంట్. సో నెక్స్ట్ క్వశ్చన్, విత్ రిఫరెన్స్ టు ఇండియన్ ఎకానమీ, డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్ కెన్ బి కాజ్డ్ ఆర్ ఇంక్రీజ్డ్ బై విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్? ఆప్షన్ ఏ ఎక్స్పెన్షనరీ పాలసీస్, ఫిస్కల్ స్టిమ్యులస్, ఇన్ఫ్లేషనరీ ఇండెక్సింగ్ వేజెస్, హయ్యర్ పర్చేసింగ్ పవర్, రైజింగ్ ఇంట్రెస్ట్ రేట్. సో కరెక్ట్ ఆన్సర్ యూజింగ్ ద కోడ్ గివెన్ బిలో. సో అసలు డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్ అనేది ఏ విధంగా ఏర్పడుతుంది అనేది తెలిస్తే దానికి సంబంధించినటువంటి ఈ ఆప్షన్స్ని ఈజీగా మనం ఎలిమినేట్ చేసి సమాధానం చేయొచ్చు. సో మేజర్గా డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్ అనేది ఎందుకు ఏర్పడుతుంది? అక్కడ డిమాండ్ పెరిగినప్పుడు అట్ ది సేమ్ టైం
కన్జప్షన్ అనేది ఇంక్రీజ్ అయినప్పుడు డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్ అనేది మనకు కనిపిస్తుంది. అయితే ఇది ఎందుకు ఇంక్రీజ్ అవుతుంది అంటే బికాజ్ ఆఫ్ అక్కడ ప్రైవేట్ అదేవిధంగా గవర్నమెంట్ స్పెండింగ్ ఏదైతే ఉంటుందో అది ఇంక్రీజ్ అయినప్పుడు, అలానే సేవింగ్స్ రేట్స్ తగ్గినప్పుడు, లోకల్ ఎక్స్చేంజ్ రేట్ అంటే డిప్రిషియేషన్ ఆఫ్ మనీ అయినప్పుడు, రైట్, అలానే గవర్నమెంట్ ఏవైనా ట్యాక్సెస్ని తగ్గించినప్పుడు. సో ట్యాక్సెస్ తగ్గితే ఏమవుతుంది, అక్కడ డిస్పోజబుల్ ఇన్కమ్ పెరుగుతుంది. డిస్పోజబుల్ ఇన్కమ్ పెరిగిందంటే కన్జప్షన్ పెరుగుతుంది, సేవింగ్స్, ఇన్వెస్ట్మెంట్, ప్రొడక్షన్, ఈ విధంగా అన్నీ పెరుగుతాయి. సో ఈ అంశాల వల్ల ప్రైవేట్ సెక్టర్ అండ్ ఆల్సో గవర్నమెంట్ స్పెండింగ్స్ పెరగడం, సేవింగ్స్ రేట్స్ తగ్గడం, డిప్రిషియేషన్ ఆఫ్ మనీ అవ్వడం, ట్యాక్సెస్ తగ్గించడం వల్ల ఏమవుతుందంటే మనీ సప్లై అనేది పెరుగుతుంది. రైట్, ఈ మనీ సప్లై పెరగడం వల్ల డిస్పోజబుల్ ఇన్కమ్ పెరుగుతుంది, డిమాండ్ పెరుగుతుంది. అయితే డిమాండ్ పెరిగినప్పుడు ప్రాపర్గా సప్లై లేనప్పుడు ఏమవుతుందంటే ప్రైస్ లెవెల్స్ ఇంక్రీజ్ అవుతాయి. సో దాన్నే మనం డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్గా చెప్పుకుంటాం. సో ఇక్కడ ఎక్స్పెన్షనరీ పాలసీస్ లైక్ గవర్నమెంట్ స్పెండింగ్ అనేది పెరగడం వల్ల డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్ ఏర్పడుతుంది. అండ్ ఆల్సో ఫిస్కల్ స్టిమ్యులస్. సో మనకి రెసిషన్ టైంలో రీసెంట్గా కోవిడ్ టైంలో ఫిస్కల్ స్టిమ్యులస్ ప్యాకేజెస్ కూడా ఇవ్వడం జరిగింది కదా, ఆత్మనిర్భర్ భారత్ ప్యాకేజ్ అని. సో దీనివల్ల కూడా ఇన్ఫ్లేషన్ మనం ఇంక్రీజ్ చేయడం జరుగుతుంది. అండ్ ఆల్సో ఇన్ఫ్లేషనరీ ఇండెక్స్ వేజెస్ వల్ల డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్ మనం ఇంక్రీజ్ చేయలేం, అంటే కంట్రోల్ చేయవచ్చు. అండ్ ఆల్సో హయ్యర్ పర్చేసింగ్ పవర్. సో ఇక్కడ కన్జప్షన్ రేట్ అనేది ఎక్కువగా ఉండటం వల్ల కూడా డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్ ఉంటుంది. ఇక్కడ రైజింగ్ ఇంట్రెస్ట్ రేట్ అనే దాన్ని ఈజీగా మనం ఎలిమినేట్ చేయొచ్చు. సో జస్ట్ రైజింగ్ ఇంట్రెస్ట్ ఎలిమినేట్ని ఎలా చేసి అంటే 1 to 4 అనేది ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. సో ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి పెంచాము అంటే ఖచ్చితంగా క్రెడిట్ ఫెసిలిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం చాలా వరకు తగ్గించవచ్చు. సో క్రెడిట్ ఫెసిలిటీస్ ఎప్పుడైతే తగ్గిస్తామో ఖచ్చితంగా మనీ సప్లైని కూడా కంట్రోల్ చేయొచ్చు కదా. సో మనీ సప్లైని కంట్రోల్ చేసామంటే అది కన్జప్షన్ మీద కూడా ఇంపాక్ట్ చూపిస్తుంది. సో ఈ విధంగా డిమాండ్ కూడా కంట్రోల్ చేయవచ్చు. సో దట్ రైజింగ్ ఇంట్రెస్ట్ రేట్స్ వల్ల డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్ అనేది పెరగదు. సో దట్ ఆప్షన్ 5ని ఎలిమినేట్ చేసినా మనం ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. సో 4th క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ద వెయిటేజ్ ఆఫ్ ఫుడ్ ఇన్ కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఈజ్ హయ్యర్ దాన్ దట్ ఇన్ హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్. WPI does not capture changes in the prices of services, which CPI does. The Reserve Bank of India has now adopted WPI as its key measure of inflation and to decide on changing its key policy rate. సో మేజర్గా ఇక్కడ మనకి సిపిఐ, WPIకి సంబంధించినటువంటి అంశాల గురించి తెలిస్తే ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. సో ఇక్కడ ఏది సరైనటువంటి స్టేట్మెంట్ అనేది వీడియో పాస్ చేసి గెస్ చేయండి. సో కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది, ఫుడ్ ప్రైస్ ఇండెక్స్లో వెయిటేజ్ ఆఫ్ ఫుడ్ పరంగా చూసుకుంటే సిపిఐలో ఎక్కువగా ఉన్నాయి. అరౌండ్ ఫుడ్ పరంగా చూసుకుంటే వెయిటేజ్ ఇది 45% వరకు ఉంటే హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్లో ఇది 22 to 24% మాత్రమే ఉంది. సో దట్ ఆప్షన్ 1 అనేది సరైనటువంటి స్టేట్మెంట్. WPIలో ఓన్లీ గూడ్స్ మాత్రమే తీసుకోవడం జరుగుతుంది, ఇక్కడ సర్వీసెస్ అనేవి తీసుకోము. సో ఇక్కడ డస్ నాట్ క్యాప్చర్ చేంజెస్ ఇన్ ద సర్వీసెస్ విచ్ సిపిఐ డస్. హౌఎవర్ ఇట్స్ రైట్ ఆన్సర్. సో సిపిఐలో గూడ్స్ అండ్ సర్వీసెస్ రెండింటినీ క్యాలిక్యులేట్ చేస్తాం, WPIలో అయితే మాత్రం కేవలం గూడ్స్ని మాత్రమే క్యాప్చర్ చేస్తాం. సో ఇక్కడ డస్ నాట్ క్యాప్చర్ చేంజెస్ ఇన్ ప్రైజెస్ ఆఫ్ సర్వీసెస్ అనేది కూడా సరైన స్టేట్మెంటే. సో ఇక్కడ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది సిపిఐనే అడాప్ట్ చేసుకోవడం జరిగింది యాజ్ ఇట్స్ ఎ కీ మెజర్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ అండ్ టు డిసైడ్ ఆన్ చేంజింగ్ ఆఫ్ ఇట్స్ కీ పాలసీ రేట్. సో మనకి 2013లో ఉర్జిత్ పటేల్ కమిటీ వేయడం జరిగింది కదా. సో మేజర్గా మానిటరీ పాలసీ విధానాలు ఇవన్నీ కూడా ఉర్జిత్ పటేల్ కమిటీ వేసిన తర్వాతే వచ్చాయి. సో అప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మెజర్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ చేయడానికి సిపిఐసిని తీసుకోవడం జరిగింది. సో ఆప్షన్ 3ని ఎలిమినేట్ చేస్తే ఆన్సర్ ఆప్షన్ ఏ 1 and 2 ఓన్లీ. సో నెక్స్ట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. అదర్ థింగ్స్ రిమైన్ అన్చేంజ్డ్. మార్కెట్ డిమాండ్ ఫర్ ఏ గుడ్ మైట్ ఇంక్రీజ్ ఇఫ్ price of a substitute increase, price of its complement increase, the good is an inferior good and the income of consumer increases, its price falls. So which of the following statements is are correct? సో ఇది మనకి మేజర్గా మైక్రో ఎకానమీకి సంబంధించినటువంటి క్వశ్చన్. సో మేజర్గా లా ఆఫ్ డిమాండ్, లా ఆఫ్ సప్లై గురించి చదివేటప్పుడు దీనికి సంబంధించినటువంటి అంశాలు వస్తాయి. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటనేది గెస్ చేయండి. సో సబ్స్టిట్యూట్ గుడ్ అంటే ఏంటి, ఏ ప్రొడక్ట్ ఆర్ సర్వీస్ దట్ కెన్ బి యూజ్డ్ ఇన్ ప్లేస్ ఆఫ్ అనదర్. సో ఇప్పుడు టీ ప్లేస్లో కాఫీని ఎక్కువగా యూజ్ చేయడం జరిగింది. సో దట్ ఇక్కడ డిమాండ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ద ప్రైస్ ఆఫ్ సబ్స్టిట్యూట్ ఆల్సో ఇంక్రీజెస్. సో టీకి బదులు కాఫీని ఎక్కువగా వాడటం జరిగిందంటే అక్కడ డిమాండ్ పెరుగుతుంది. సో డిమాండ్ పెరిగినప్పుడు ఏమవుద్ది, ప్రైస్ అనేది కూడా పెరుగుతుంది. సో దట్ మార్కెట్ డిమాండ్ ఫర్ ఏ గుడ్ మైట్ ఇంక్రీజ్ ఇఫ్ ప్రైస్ ఆఫ్ ఇట్స్ సబ్స్టిట్యూట్ ఈజ్ ఆల్సో ఇంక్రీజెస్. సో ఆప్షన్ 1 అనేది సరైనటువంటి స్టేట్మెంట్. సో దీన్ని ఈజీగా ఎలిమినేట్ చేయొచ్చు. అండ్ ఆల్సో ప్రైస్ ఆఫ్ ఇట్స్ కాంప్లిమెంట్ అనేది ఇంక్రీజ్ అవ్వదు. సో ప్రైస్ ఆఫ్ ఇట్స్ కాంప్లిమెంట్ అనేది డిక్రీజ్ అవ్వడం జరుగుతుంది. సో ఆప్షన్ 2ని మనం మళ్ళీ ఎలిమినేట్ చేయొచ్చు. సో ఇక్కడ 134 or 14 అనేది సరైనటువంటి స్టేట్మెంట్. ద గుడ్ ఈజ్ అన్ ఇన్ఫీరియర్ గుడ్
అండ్ ద ఇన్కమ్ ఆఫ్ కన్స్యూమర్ ఇంక్రీజెస్. సో ఇఫ్ ఇన్ కేసు కన్స్యూమర్ యొక్క ఇన్కమ్ అనేది ఇంక్రీజ్ అయింది అనుకోండి, వాళ్ళు ఇన్ఫీరియర్ గూడ్స్ కొనడానికి ఎందుకు ఇష్టపడతారు? సో అక్కడ ఇన్ఫీరియర్ గూడ్స్ కాకుండా లగ్జరీ గూడ్స్ కొనడానికి ఇష్టపడతారు. సో దట్ ఇక్కడ కూడా ఇది తప్పు అవుతుంది. సో థర్డ్ స్టేట్మెంట్ని కూడా ఎలిమినేట్ చేస్తే మనకి ఈజీగా ఆన్సర్ వస్తుంది. సో 1-4 అనేది సరైనటువంటి స్టేట్మెంట్. సో ఇఫ్ ఇన్ కేస్ ఇక్కడ లగ్జరీ గూడ్ ఇచ్చారనుకోండి, సో నార్మల్గా కన్స్యూమర్కి బాగా డబ్బులు వచ్చాయనుకోండి, ఇన్కమ్ వచ్చాయనుకోండి, ఆయన ఖచ్చితంగా లగ్జరీ గూడ్స్ మీద ఖర్చు పెట్టడానికి ఇష్టం చూపిస్తాడు. ఇన్ఫీరియర్ గూడ్స్ లైక్ కిరోసిన్ అటువంటి వాటిని కొనడానికి ఇష్టపెట్టుకోరు కదా, రైట్? దీన్ని ఈజీగా ఎలిమినేట్ చేసామంటే మనం 1 and 4 అనేది ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. సో అలానే మార్కెట్ డిమాండ్ ఫర్ ఏ గుడ్ ఇంక్రీజ్. సో నార్మల్గా ప్రైస్ అనేది తగ్గినప్పుడే డిమాండ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో దట్ ఇది చూసుకుంటే ఆప్షన్ 4 అనేది కూడా సరైనటువంటి స్టేట్మెంటే. సో ఇది మేజర్గా మనకి మైక్రో ఎకానమీకి సంబంధించినటువంటి అంశం. మనం మైక్రో ఎకానమీలో లా ఆఫ్ డిమాండ్కి సంబంధించినటువంటి చాప్టర్ చదివేటప్పుడు దీనికి సంబంధించింది వస్తుంది, రైట్? తర్వాత చూసుకుంటే గోల్డ్ ట్రాన్సే, రిజర్వ్ ట్రాన్సే రిఫర్స్ టు. So a loan system of World Bank, one of the operations of a central bank, a credit system granted by WTO to its member, a credit system granted by IMF to its member. So gold tranche is related to the IMF కి సంబంధించింది. సో నార్మల్గా IMFలో మనం కోటా తీసుకునేటప్పుడు 25% ఫారెన్ కరెన్సీ లేదంటే గోల్డ్లో తీసుకోవడం జరుగుతుంది. అండ్ ఆల్సో మిగతా 75% కోటా అనేది నార్మల్గా మనం డొమెస్టిక్ కరెన్సీలో తీసుకోవచ్చు. సో ఇక్కడ ఫారెన్ కరెన్సీ, గోల్డ్ కరెన్సీ ఏదైతే అన్నామో దాన్నే మనం రిజర్వ్ ట్రాన్సీగా పిలుస్తాం. సో దట్ గోల్డ్ ట్రాన్సీ ఆ రిజర్వ్ ట్రాన్సీ అనేది ఈ క్రెడిట్ సిస్టమ్ గ్రాంటెడ్ బై IMF టు ఇట్స్ మెంబర్స్గా పిలుస్తాం, రైట్? 7th క్వశ్చన్ చూసుకుంటే విత్ రిఫరెన్స్ టు ఇండియన్ ఎకానమీ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. కమర్షియల్ పేపర్ ఈజ్ ఏ షార్ట్ టర్మ్ అన్సెక్యూర్డ్ ప్రామిసరీ నోట్. Certificate of deposit is a long-term instrument issued by the Reserve Bank of India to a corporation. Call money is a short-term finance used for interbank transactions. Zero coupon bonds are the interest-bearing short-term bonds issued by the scheduled commercial banks to corporations. Which of the statements given above is correct? సో ఇది మనకి మేజర్గా ఫైనాన్షియల్ మార్కెట్స్ చదివేటప్పుడు ఇవి 2 రకాలుగా ఉంటాయని తెలుసు. ఒకటి మనీ మార్కెట్, 2 క్యాపిటల్ మార్కెట్, రైట్? నార్మల్గా ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో మనీ మార్కెట్కి సంబంధించినటువంటి ఇన్స్ట్రుమెంట్స్ ఏంటి, క్యాపిటల్ మార్కెట్కి సంబంధించినటువంటి ఇన్స్ట్రుమెంట్స్ ఏంటి అనేసి అడగడానికి స్కోప్ ఉంది. సో ఇందులో ఏమడిగాడు, మనీ మార్కెట్కి సంబంధించినటువంటి ఇన్స్ట్రుమెంట్స్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. సో ఇవన్నీ కూడా మనీ మార్కెట్ రిలేటెడ్ ఇన్స్ట్రుమెంట్స్. కమర్షియల్ పేపర్, సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్, కాల్ మనీ, జీరో కూపన్ బాండ్స్. సో ఇందులో ఏది సరైనటువంటి స్టేట్మెంట్ అనేది గెస్ చేయండి. సో కమర్షియల్ పేపర్ అనేది షార్ట్ టర్మ్ అన్సెక్యూర్డ్ ప్రామిసరీ నోట్ అండ్ ఈజ్ ప్రైవేట్లీ ప్లేస్డ్. దీన్ని ఎవరెవరు ఇష్యూ చేస్తారంటే ప్రైమరీ డీలర్స్ అవ్వచ్చు, రైట్? అలానే ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కెన్ ఇష్యూ కమర్షియల్ పేపర్స్ టు మీట్ దే షార్ట్ టర్మ్ ఫండ్స్ రిక్వైర్మెంట్స్. సో మేజర్గా దీని యొక్క మెచ్యూరిటీ మినిమం 7 days నుంచి మ్యాక్సిమం అప్ టు 1 year వరకు ఉంటుంది, రైట్? ఈ విధంగా కమర్షియల్ పేపర్స్ అనే వాటిని షార్ట్ టర్మ్గా యూజ్ చేయడం జరుగుతుంది. సో ఇది సరైనటువంటి స్టేట్మెంటే, రైట్? అలానే సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్స్ అనేది కూడా మనీ మార్కెట్ ఇన్స్ట్రుమెంటే. సో మనీ మార్కెట్ ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ కూడా షార్ట్ టర్మ్ ఇన్స్ట్రుమెంట్స్గా ఉంటాయి. సో దట్ సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అన్నారు కాబట్టి దీన్ని ఈజీగా ఎలిమినేట్ చేయండి, రైట్? సో ఇక్కడ 1 and 3 ఓన్లీ ఆర్ 4 ఓన్లీ కరెక్ట్ స్టేట్మెంట్ అవుతాయి. సో ఇక్కడ 1 రైట్ అయినప్పుడు ఈజీగా మనం ఎలిమినేట్ చేస్తూ ఆన్సర్ చెప్పచ్చు. 1 and 3 ఓన్లీ అనేది సరైనటువంటి స్టేట్మెంట్. కాల్ మనీ అనేది షార్ట్ టర్మ్ ఫైనాన్స్ యూజ్డ్ ఫర్ ఇంటర్ బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్. కొన్నిసార్లు బ్యాంక్స్ ఓవర్ నైట్లో లోన్స్ని ఇది చేయాలనే ఉద్దేశంతో ఇంటర్ బ్యాంక్స్ నుంచి అంటే వేరే బ్యాంక్ నుంచి డబ్బులు తీసుకోవడం జరుగుతుంది. సో ఇది ఇఫ్ ద మనీ ఈజ్ బారోడ్ ఆర్ లెంట్ ఫర్ 1 day దెన్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ కాల్ మనీ. సో ఇది సరైనటువంటి స్టేట్మెంట్. నెక్స్ట్ జీరో కూపన్ బాండ్స్ అనేవి ఇంట్రెస్ట్ బేరింగ్ షార్ట్ టర్మ్ బాండ్స్ కాదు. సో జీరో కూపన్ బాండ్స్ ఏవైతే ఉన్నాయో అవి డిస్కౌంట్ బేర్డ్ బాండ్స్గా ఉంటాయి. సో నార్మల్గా మనకి చాలా డిస్కౌంట్ అనేది ఇన్ డెప్త్గా ఉండి ఈ జీరో కూపన్ బాండ్స్ అనేవి ఇష్యూ చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 100 రూపీస్ బాండ్ అంటే దాన్ని 75 లేకపోతే 70 రూపీస్కే బాండ్స్ అనేది ఇష్యూ చేస్తారు. సో ఈ విధంగా జీరో కూపన్ బాండ్స్ అనేవి ఇంట్రెస్ట్ బేరింగ్ షార్ట్ టర్మ్ బాండ్స్ కాదు. సో జీరో కూపన్ బాండ్స్ అనేవి ఓన్లీ ఫేస్ వాల్యూ మీదే రిసీవ్ చేసుకుంటారు, అట్ ది సేమ్ టైం ఎటువంటి ఇంట్రెస్ట్ కూడా చేయరు, రైట్? అలానే దీనికి సంబంధించి ఇన్కమ్ మనం తీసుకునేటప్పుడు ట్యాక్స్ అనేది కూడా పే చేయాలి. అట్ ది సేమ్ టైం దీని నుంచి వచ్చే రిటర్న్స్ కూడా చాలా అన్ప్రెడిక్టబుల్గా ఉంటాయి. సో అన్ప్రెడిక్టబుల్గా ఉన్నాయంటే హై రిటర్న్స్ వస్తాయి. హై రిటర్న్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇది రిస్కీగా ఉంటుంది. సో దట్
అటు జీరో కూపన్ బాండ్స్కి రెగ్యులర్ బాండ్స్కి చాలా వరకు డిఫరెన్సెస్ అనేవి ఉన్నాయి. సో ఇది ఈవెన్ షార్ట్ టర్మ్ బాండ్ కాదు, ఇది క్యాపిటల్ మార్కెట్కి సంబంధించింది కాబట్టి లాంగ్ టర్మ్ బాండ్గా కూడా ఉంటుంది. సో దట్ ఆప్షన్ 4 అనేది కూడా తప్పు స్టేట్మెంటే. రైట్. నెక్స్ట్ డిజిటల్ రూపీకి సంబంధించినటువంటి అంశం. ఇట్ ఈస్ ఏ సావరెన్ కరెన్సీ ఇష్యూడ్ బై ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇన్ అలైన్మెంట్ మానిటరీ పాలసీ. ఇట్ అపియర్స్ యాజ్ ఏ లయబిలిటీ ఆన్ ద RBI's బ్యాలెన్స్ షీట్. ఇట్ ఈస్ ఎన్ష్యూర్డ్ ఎగెన్స్ట్ ఇన్ఫ్లేషన్ బై ఇట్స్ వెరీ డిజైన్. ఇట్ ఈస్ ఫ్రీలీ కన్వర్టబుల్ ఎగెన్స్ట్ కమర్షియల్ బ్యాంక్ మనీ అండ్ క్యాష్. సో విచ్ వన్ ఈస్ కరెక్ట్ అని అడిగారు. సో గెస్ చేసి ఆన్సర్ చేయండి. సో సరైన స్టేట్మెంట్ ఏంటంటే ఆప్షన్ 3 అనేది తప్పు, మిగతావన్నీ కూడా సరైన స్టేట్మెంటే. సో డిజిటల్ రూపీ ఇట్ సెల్ఫ్ ఈజ్ నాట్ ఇన్హెరెంట్లీ ప్రొటెక్ట్ ఎగ్నెస్ట్ ఇన్ఫ్లేషన్ అనేది. సో ఇట్ ఈస్ నాట్ ఇన్హెరెంట్లీ ఎగ్నెస్ట్ ద కర్బ్ ద ఇన్ఫ్లేషన్. సో ఆప్షన్ 3 అనేది తప్పు. సో 1, 2, 4 అనేది సరైనటువంటి స్టేట్మెంట్. ఇది ఒక సావరెన్ కరెన్సీగా ఉంటుంది అండ్ ఆల్సో RBI బ్యాలెన్స్ షీట్లో ఇది ఒక లయబిలిటీగా కూడా ఉంటుంది. రైట్. అలానే ఇట్ ఈస్ ఫ్రీలీ ఎగ్నెస్ట్ కమర్షియల్ బ్యాంక్ మనీ అండ్ క్యాష్. సో ఫ్రీలా కన్వర్టబిలిటీ అనేది ఉంటుంది. సో దట్ 1 to 4 అనేది సరైనటువంటి స్టేట్మెంట్. సో నెక్స్ట్ క్వశ్చన్, విత్ రిఫరెన్స్ టు సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీస్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. సో ఇట్ ఈస్ పాసిబుల్ టు మేక్ పేమెంట్స్ ఇన్ డిజిటల్ కరెన్సీ వితౌట్ యూజింగ్ US dollar or SWIFT system. A digital currency can be distributed with a condition programmed into it such as a time frame for spending it. So which of the following statements is are correct? So CBDC అనేది వితౌట్ యూజింగ్ US dollar SWIFT సిస్టమ్తోనే యూజ్ చేయడం జరుగుతుంది. సో దట్ ఇది కరెక్ట్ స్టేట్మెంట్. అండ్ ఆల్సో డిజిటల్ కరెన్సీ క్యాన్ బి డిస్ట్రిబ్యూటెడ్ విత్ ఏ కండిషన్ ప్రోగ్రామ్ ఇంటూ సచ్ యాజ్ ఏ టైమ్ ఫ్రేమ్ ఫర్ స్పెండింగ్ ఇట్. సో ఇది కూడా సరైనటువంటి స్టేట్మెంట్. సో బోత్ 1 and 2 అనేవి రెండు స్టేట్మెంట్స్ రైట్. సో లాస్ట్ క్వశ్చన్ చూసుకుంటే, విత్ రెఫరెన్స్ టు ఇండియన్ ఎకానమీ, కొల్లేటరల్ బారోయింగ్ అండ్ లెండింగ్ ఆబ్లిగేషన్స్ ఆర్ ద యూజింగ్ ఇన్స్ట్రుమెంట్స్ ఆఫ్. సో బాండ్ మార్కెట్, ఫారెక్స్ మార్కెట్, మనీ మార్కెట్, స్టాక్ మార్కెట్. సో విచ్ వన్ ఈజ్ కరెక్ట్ అనేది మీరు ఎల్స్ గెస్ చేయండి. మ్యాక్సిమం కామెంట్స్ రూపంలో తెలియజేయండి. దీనికి సంబంధించినటువంటి అంశం రేపు మనం తెలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.